అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బర్రెలక్క ఈ పేరు కానీ ఆమెను కానీ చూడనోడు ఆంధ్ర తెలంగాణలో ఎవడో ఉండడు. అంత ఫేమస్ అయింది అమ్మాయి. తనకి ఉద్యోగం రావట్లేదు తెలంగాణ గవర్నమెంట్లోని, తన కాళ్ళ మీద తను నిలబడాలని బర్రెలు కొనుక్కుని, అంటే తెలంగాణలో బర్రెలు అంటారు, మనం గేదెలు అంటాం. ఆ గేదెలను కొనుక్కుని ఆ గేదెల్ని పెంచుతూ వాటిని పోషిస్తూ వాటి ద్వారా తనను తాను పోషించుకుంటున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి బాగా ఫేమస్ అయింది. అప్పటికన్నా తను ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రాష్ట్రం అంతా ఓట్లు వేయొచ్చు అనే ఆప్షన్ కనుకుంటే బర్రెలకు గెలిచేసింది శిరీష అమ్మాయి పేరు. కానీ ఒక నియోజకవర్గ ఓటర్లే ఓటు వేయాలి కాబట్టి ఆమె ఓడిపోవడం జరిగింది. అలాంటి ఒక సాధారణ మహిళ అంత పెద్ద పోరాటం చేసి గవర్నమెంట్ని ఎదిరించి ఎన్నో ఇబ్బందులను వచ్చి నిలబడిన శిరీషనే ఈడు ఈ బ్లూ ఫిల్మ్లు తీసుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఆడపిల్లల కెమెరాలు అక్కడెక్కడ పెట్టి ఆడపిల్లల శరీర భాగాలతో వ్యాపారం చేసుకునే మగ వ్యభిచారైన రామ్ గోపాల్ వర్మ గారు ఆమెను ఉద్దేశించి తప్పుడు కామెంట్లు చేశాడటండి. తప్పుడు కామెంట్లు చేస్తే ఆమె కేసు పెట్టింది శిరీష. ఏం జరిగిందట ఇంతకీ ఇక్కడ చూడండి. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, అంటే వ్యూహం ఏది సినిమా తీయాడు కదా, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి అందరినీ పిలిపించి దానిలో మనోడు మైక్ అందుకున్నాడు. మైక్ అందుకుని ఏమన్నాడు, రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఊరు పోయిరి లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రె లెక్క కాస్త ఉంటుంది అన్నాడట. బర్రె లెక్క అంటే గేదెలా ఉంటుంది అన్నాడట. తప్పు కదండి అది అలా మాట్లాడడం. ఒక ఆడపిల్లని అలా మాడతాడా ఏడు, అది పైగా ఈడు అమ్మాయిని బర్రె లెక్క ఉంటుంది అన్నాడట. మరి ఈడు ఎలా ఉంటాడు? కోయి మిల్కే సినిమా చూసారా మీరు, హృతిక్ రోషన్ సినిమా, దానిలో గ్రహాంతరవాసి ఒకటి పైనుంచి కింద అడిపోద్ది. దాన్ని ఒక్కసారి చూడండి మీరు. దాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ వింత జీవిలో మనకు రామ్ గోపాల్ వర్మ కూడా కనపడతాడు. రామ్ గోపాల్ వర్మ గారిలో ఆ వింతజీవి కనపడుతుంది. అలా ఉండే ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఈ అమ్మాయిని శిరీషని అంత పోరాటం గవర్నమెంట్ ఎదిరించిన వీర వనిత అని చెప్పొచ్చు శిరీషని. తనని బర్రె లెక్క ఉంటుంది అన్నాడట. ఈడేమో గవర్నమెంట్ ఎవడ అధికారంలో ఉంటాడు, సంఖ కాళ్ళు మొత్తం నేను ఆగుతాడు ఎదవీడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడి ప్రతిపక్షాల మీద సినిమాలు తీసుకుని బతికే పనికి మాలినోడు వీడు. ఒక ఆత్మగౌరవంతో బ్రతికే ఒక మహిళని, ఒక తెలంగాణ బిడ్డని అంత మాట అంటాడా? అది తెలంగాణ గడ్డమే బతుకుతూ కేసు పెట్టింది అమ్మాయి. కేసు పెట్టింది అండ్ బొక్కలు కూడా దోయించేస్తుందని నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ బర్రె లెక్క ఆమె మాటలు కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రె లెక్క అంటారు అని పేర్కొన్నట్టు సదర్ లాయర్ పేర్కొన్నారు. శిరీష గారు లాయర్ అన్నారట ఆ మాట. బర్రె లెక్క ఉంటుంది, ఆమె మాటలు కూడా వింటున్నారు. సడన్గా ఫేమస్ అయిపోయింది. మరి నువ్వెలా ఫేమస్ అయ్యావు ఎదవా? నువ్వెలా ఫేమస్ అయ్యావురా? ఐస్ క్రీమ్ సినిమా, క్లైమాక్స్, జిఎస్టీ అని ఇలాంటి బూత్ సినిమాలు తీసుకుని ఫేమస్ అయిన నీలాంటి ఎదవలు కూడా తెలంగాణ బిడ్డని, ఆత్మగౌరవంతో బతుకుతున్న ఒక ఆడబిడ్డని నోటికి ఏదొస్తుంది మాడతారు ఎదవా. కేసు పెట్టిందట. మరి ఆంధ్ర కాదు అక్కడ పోలీసు, జగనన్న పోలీసు కాదు అక్కడ రేవంత్ అన్న పోలీసు. మరి ఖచ్చితంగా వాళ్ళ కనుక సీరియస్ తీసుకుంటే నీ పని అయిపోయినట్టేరా ఆర్జీవి. ఓ పక్క నీ సినిమాని కోర్టు ఆపేసింది, మరో పక్క నిన్ను బర్రెలక్క బొక్కలు దోయించేసినా ఎవడో ఆశ్చర్యపోకర్లే. అక్కడికి జగనన్న వచ్చి నేను కాపాడుతాడు అనుకుంటే నీ భ్రమ. నిజం చెప్పాలంటే ఈ ఆర్జీవి గారు లాంటి ఎదవల్ని సభ్య సమాజంలో తిరగనివ్వకూడదండి. తిరగనిస్తే మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తారు వాళ్ళు. ఇమీడియట్గా తెలంగాణ పోలీసు వరకు కూడా నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక ఆడపిల్లని పబ్లిక్గా అంత పెద్ద మీటింగ్లో ఇలా కించపరుస్తూ మాట్లాడినా ఆ పశువు ఏదైతే ఉందో, ఆర్జీవి గారిని పశువులతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే అవి కూడా బాధపడతాయి, పశువులు కూడా వాటిని నమ్మిన వాళ్ళకి ఉపయోగపడతాయి. కానీ వీడు నమ్మిన వాళ్ళకి గోతులు తీసే రకం, ఆడు బతకడం కోసం ఎంతమందిని అంతా ముంచేసే రకం, సొంత తల్లిని, భార్యని, కూతుర్ని కూడా బయటికి గెంటేసి ఏకాకిలో బతుకుతున్న సైకోగడీడు. ఇలాంటి యాదవ్ని కఠినంగా శిక్షించండి. శిక్షించి ఆంధ్ర తెలంగాణలో సమాజాన్ని, యువతని రక్షించాల్సిందిగా తెలంగాణ పోలీసుగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.